భరద్వాజ్ చనిపోయింది లంగ్స్ డ్యామేజ్ వల్ల కాదా? అసలు మరణానికి నెల ముందు అతను దుబాయ్ ఎందుకు వెళ్ళాడు? నిజంగా శ్రీజ నుంచి శిరీష్ 33 కోట్లు తీసుకున్నాడా? శిరీష్ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడిగా, శ్రీజ కొణిదెల మొదటి మాజీ భర్తగా శిరీష్ భరద్వాజ్ తెలుగు వారందరికీ సుపరిచితమే. అయితే జూన్ 19న శిరీష్ ఆకస్మిక మరణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 39 వయసులోనే అతను కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. లంగ్స్ డ్యామేజ్ అవడం వల్ల శిరీష్ భరద్వాజ్ మరణించాడని ఆ సమయంలో మీడియా సంస్థలు కథనాలు రాశాయి. కానీ అది నిజం కాదని శిరీష్ తల్లిగారు తాజాగా క్లారిటీ ఇచ్చారు. శిరీష్ భరద్వాజ్ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి లాయర్ కాగా తల్లి తెలంగాణ ఆర్టీసీలో మేనేజర్ గా వర్క్ చేసేవారు. శిరీష్ కు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శిరీష్ 22 వయసులోనే మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2007లో వీరి వివాహం జరిగింది. 19 ఏళ్ల శ్రీజ తన ఫ్యామిలీ మెంబర్స్ ను ఎదిరించి ఇంట్లో నుంచి పారిపోయి శిరీష్ ను పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీరి వివాహం సెన్సేషన్ అయింది. మీడియా కూడా శిరీష్ శ్రీజ జంటకే సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. పెళ్లి తర్వాత శిరీష్ శ్రీజల కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది. ఈ దంపతులకు నివృత్తి అనే కూతురు కూడా జన్మించింది. అయితే నివృత్తి పుట్టిన కొంతకాలానికి శిరీష్ శ్రీజ మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. 2016లో చిరంజీవి తన కూతురు శ్రీజకు మళ్లీ వివాహం జరిపించారు. వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్ శ్రీజ మెడలో 3 ముళ్లు వేశారు. ఒక కూతురు పుట్టిన తర్వాత కళ్యాణ్ దేవ్ తో కూడా శ్రీజ విడిపోయింది. ఇక శిరీష్ భరద్వాజ్ 2019లో వృత్తిరీత్యా డాక్టర్ అయిన విహానాను రెండో వివాహం చేసుకుని హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ అందులో ఎటువంటి నిజం లేదని శిరీష్ భరద్వాజ్ తల్లిగారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలాగే తన కుమారుడు చనిపోవడానికి కారణం లంగ్స్ డ్యామేజ్ కాదని, ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అవ్వడం వల్ల మరణించాడని శిరీష్ తల్లి తెలిపారు. మే 13న శిరీష్ భరద్వాజ్ పుట్టినరోజు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అతను దుబాయ్ వెళ్లాడు. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురి కావడం జరిగింది. దాంతో కుటుంబ సభ్యులు మే 17న శిరీష్ భరద్వాజ్ ను అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. సుమారు నెల రోజుల పాటు అక్కడ చికిత్స తీసుకుంటున్న క్రమంలో కార్డియాక్ అరెస్ట్ అయింది. దాంతో శిరీష్ భరద్వాజ్ జూన్ 19న మరణించాడు. ఆఖరి రోజుల్లో శిరీష్ భరద్వాజ్ తన కూతురు నివృత్తిని చూడాలని ఎంతగానో ఆశపడ్డాడట. కానీ ఆ ఆశ తీరకుండానే వెళ్లిపోయాడని శిరీష్ తల్లిగారు తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలాగే శిరీష్ భరద్వాజ్ శ్రీజ ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయం తనకు సరిగ్గా తెలియదని, కానీ శ్రీజ చాలా మంచి అమ్మాయని, అందరూ అనుకున్నట్లుగా ఆమెను తప్పు పట్టాల్సిన పని లేదని శిరీష్ తల్లి తెలిపారు. ఇక విడాకుల సమయంలో శ్రీజ నుంచి శిరీష్ భరద్వాజ్ 33 కోట్లు తీసుకున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని శిరీష్ తల్లి తెలిపారు. నిజంగానే మెగా ఫ్యామిలీ తమకు డబ్బు ఇస్తామని చెప్పారు. కానీ తాము తీసుకోలేదని, ఆ డబ్బులు నివృత్తి కోసమే ఉపయోగించమని చెప్పామని శిరీష్ అమ్మగారు పేర్కొన్నారు.